ఇది హిందూ ముస్లింల పోరాటం కాదు, నైజాం రాచరికపు పాలనకు వ్యతిరేకం కాదు. సాగిన వీర తెలంగాణ మట్టి మనుషుల ప్రజా పోరాట సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ విలీన దినోత్సవాన్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76వ వార్షికోత్సవాల ముగింపు సభ రావి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్ 3 రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఈటి నరసింహ మరియు సిపిఐ పార్టీ తెలంగాణ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలకమూరు పాలమాకుల జంగయ్య, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ అందోజు రవీంద్రాచారి, రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ ముత్యాల యాదిరెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు ప్రజా మార్చ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు సామిడి శేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు 12వ వార్డు కౌన్సిలర్ పబ్బతి లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నరసింహ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజ్మీరా హరిసింగ్ నాయక్, జిల్లా సమితి అధ్యక్షులు సభ్యులు కామ్రేడ్ కేతరాజు నరసింహ, ప్రజా నాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాలాచారి, మండల కార్యవర్గ సభ్యులు పొన్నాల యాదగిరి మరియు మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కాటి అరుణ, జిల్లా సమితి సభ్యులు వట్టి నవనీత తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనా మనం చూస్తూ ఉన్నాం 11వ తారీఖు సెప్టెంబర్ 11 నుండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చినటువంటి ముగ్గురు అమరవీరులు ఎవరైతే కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు, కామ్రేడ్ మగ్దు మొయిద్దీన్ గారు, కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి గారు ఆ రోజు 1946 సెప్టెంబర్ 11న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలిపిస్తే సెప్టెంబర్ 17, 1947 మన తెలంగాణ ఏదైతే హైదరాబాద్ సఫలం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఈ రోజు అధికారికంగా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనా సంతోషకరమైన విషయం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే కేసీఆర్ ధర నిజంగా కూడా 10 సంవత్సరాలు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలని నిర్వహిస్తున్నటువంటి దుర్మార్గుడు కేసీఆర్ ఈ రాష్ట్రంలో. అందుకే కేసీఆర్ ఇంటికి పంపించినాం. అదేవిధంగా ఇంకో పక్క మతోన్మాదులు బీజేపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఇలా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా జరిగింది, తెలంగాణలో ముస్లింలకు ఇందులో జరిగిన పోరాటం అని చెప్తారు. అది వాస్తవం కాదు. మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణలో జరిగిన పోరాటం ఇక్కడ పాలకుల పేదల కండాగా సారు మీరే ఉండాలి మాకు సారు పేదల కండలగున్నది మా ఎర్ర జెండను